ఫోన్ ట్యాపింగ్ కేసులో A4 గా ఉన్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును ఇవాళ పోలీసులు తమ కస్టడీకి తీసుకోనున్నారు. 7 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ నుంచి ఈ నెల 10 వరకు బంజారాహిల్స్ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ప్రస్తుతం రాధాకిషన్ రావు చెంచల్గూడ జైల్లో ఉన్నారు. జైలు నుంచి పోలీసులు ఆయన మొదట ఉస్మానియాకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. తర్వాత బంజారాహిల్స్ పిఎస్కు తరలిస్తారు. రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో భవ్య సిమెంట్ యజమాని ఆనంద్ ప్రసాద్ నుంచి 70 లక్షల రూపాయలు సీజ్ చేసినట్లు రాధాకిషన్ రావు విచారణలో తేలింది. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు ఆయనకు కావలసిన వ్యక్తుల నుంచి ₹1 కోటి సీజ్ చేశామని అంగీకరించారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెందిన 3.5 కోట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 2016లో స్పెషల్ టీం ఏర్పాటు చేసుకున్నామని రాధాకిషన్ చెప్పినట్లు రిమాండ్ రిపోర్టులో ఉందని పోలీసులు తెలిపారు. పోలీస్ కస్టడీలో రాధాకిషన్ రావును విచారిస్తే కీలక వ్యక్తుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది. రాధాకిషన్ రావు అప్రూవర్గా మారితే మరింత సమాచారం బయటకు రావచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, రాధాకిషన్ రావును ఇవాళ కస్టడీకి తీసుకోనున్నారు కదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా రాధాకిషన్ మారబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకనంటే అటు ప్రణీత్ రావు కావచ్చు, అదేవిధంగా భుజంగరావు తిరుపతంగకు సంబంధించినటువంటి కస్టడీలో భాగంగా ఇటు రాధాకిషన్ పేరును వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే 10 రోజుల పాటు కస్టడీ కోరిన నేపథ్యంలోనే వారం రోజుల పాటు అయితే మాత్రం కస్టడీకి ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రోజు మొదటి రోజు కావడంతో అటు చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి రాధాకిషన్ను మొదటగా ఉస్మానియా హాస్పిటల్కి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకువెళ్ళి తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు. ఇక్కడ కస్టడీలో భాగంగా అంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ సహాయంలో ఎన్నికల సమయంలో నగదు బదిలీ గురించి, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ గురించి కీలకంగా అడిగి తెలుసుకునే వ్యవహారం ఉంటుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కీలకంగా అప్రూవర్గా మారితే అటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కొంతమంది పేర్లు తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరెవరు చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేసే అనే వ్యవహారాలు కూడా ఇప్పటికే కొన్ని పేర్లు తెర మీదకి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే పోలీసులు వాటిని మాత్రం చాలా గోప్యంగా ఉంచారు. ఎందుకంటే రాధాకిషన్ ని విచారించిన తర్వాత ఈ కేసుకి సంబంధించి కీలక అంశాలను కూడా వెల్లడించే అవకాశం ఉంటుంది.